మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మహిమ గల నామమున మీకందరికీ కూడా ఈ లెంటు కాలం యొక్క 20వ రోజు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ రోజున మనకి ఇవ్వబడినటువంటి అంశము నిలకడ. వాక్య భాగంలో ఇవ్వబడినటువంటి అంశము నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. నిలకడ అనేటువంటిది మన జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ నిలకడల గురించి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక అంశాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏ విషయంలో మనం నిలకడ ఉండాలి, మానవ జీవితాన్ని మనం గమనించినట్లయితే అన్ని చోట్ల కూడా నిలకడ లేనటువంటి ఆలోచనలతో, నిలకడ లేనటువంటి మనుషులతో ప్రపంచమంతా కూడా నిండిపోయింది. ఈ దినాన ఒక చోటు ఉంటాడు, మరొక చోట ఉంటాడు. లేకపోతే ఈ రోజున ఒక ప్రస్తుత ఎలక్షన్ కాలంలో మనం దగ్గరలోకి వచ్చాం. ఈరోజు ఒక పార్టీలో ఉంటాడు, అక్కడ సీటు దొరకలేదంటే ఇంకో పార్టీలోకి వెళతాడు. మనము కూడా క్రైస్తవంగా యేసు ప్రభువును అంగీకరిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి అంశాలలో ప్రాముఖ్యత కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం. క్రీస్తులో ఉండడానికి కంటే ఈ లోకంలో మనం అధికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నిలకడ గురించి మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో దానియేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే నీవు అంత్యము వరకు నిలకడగా ఉండి నీడలా విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచేదావు అంటున్నాడు. అలాగే పత్రిక వాక్య భాగాల్లో లేకపోతే సువార్త వాక్య భాగాల్లోకి వచ్చినట్లయితే మరి అపోస్తలుడు పౌలు ఈ అపోస్తల కార్యం గ్రంథంలో మాట్లాడుతూ పౌలు బర్నబాలు మాట్లాడుతూ 13వ అధ్యాయం 43వ వచనంలో చూసినట్లయితే దేవుని కృప యందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించిరి అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. దేనిలో మనం నిలకడగా ఉండాలంటే దేవుని కృప యందు అనేటువంటి విషయాన్ని అక్కడ అపోస్తలుడు పౌలు బర్నబాలు సంఘానికి సెలవిస్తున్నారు. మూడవదిగా మనం గమనించినట్లయితే అపోస్తల కార్యం గ్రంథంలోనే 14వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించిన తరువాత మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించింది. ఈ క్రైస్తవుడుగా ఉండడానికి మనం అందరూ కూడా శ్రమను అనుభవించాలి అనేటువంటిది మర్చిపోతూ ఈ దిన కాలంలో లేకపోతే టీవీలలో కానీ రేడియోలలో కానీ మీరు దేవుని దగ్గరకు వస్తే మీకు మంచి కలుగుతుంది, లేకపోతే ఆరోగ్యం కలుగుతుంది, లేకపోతే ఆస్తులు కలుస్తాయి, లేకపోతే శుభాలు కలుగుతాయి అంటున్నారు తప్ప క్రీస్తు కొరకు మనము సాక్షులుగా ఉండడానికి, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాలి అనేటువంటి విషయాలని మరిచిపోతూ ఉన్నారు. అలాగనే మరి కొరింథీయులకు రాబడినటువంటి మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అనేటువంటి హెచ్చరిక అపోస్తలుడు పౌలు కొరింథీ పత్రికలో సంఘానికి ఇస్తున్నాడు. అలాగే కొలస్సే పత్రికకు రాస్తూ అపోస్తలుడు పౌలు అంటాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి అంటున్నాడు. క్రైస్తవ జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి, దేనిలో మెలకువగా ఉండాలి, దేనిలో నిలకడగా ఉండాలి అని గమనించినట్లయితే ప్రార్థనా జీవితంలో మనం నిలకడగా ఉండాలి. అలాగనే సహోదర ప్రేమ యందు నిలకడగా ఉండాలి, అలాగనే దేవుని ప్రేమ యందు నిలకడగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి అంటూ మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అంటాడు 2వ పత్రికలో, తెస్సలోనికీయుల 2వ పత్రికలో. అలాగనే తిమోతి మొదటి పత్రికలు అంటాడు, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉంటావు, వీటిలో నిలకడగా ఉండుము. అనగా మన జీవితంలో మనం మాట్లాడే మాటలు, మనం బోధించే బోధనలు, లేకపోతే మన ప్రవర్తన అంతా కూడా ఎప్పుడూ ఒకేలా ఉండాలి తప్ప ఈవేళ ఒకలాగా రేపు మరొకలాగా ఉండడానికి అవకాశం ఎందుకు
ఉండాలంటే క్రీస్తు పక్షముగా, క్రీస్తు వాడుగా, క్రీస్తు వలె ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ లోకంలో కలిసిపోయి ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఉండడానికి వీలు లేదు అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథాల్లో యేసు ప్రభు యొక్క మాటలు లేక దేవుని యొక్క మాటలు ఎప్పుడూ నిలకడగానే ఉంటాయి. నిన్న నేడు ఆయన ఒక్క రీతిగా ఉన్నాడు, ఆయన మాటలు కూడా ఒక్కటే. అయితే మన మాటలు మనం చూసినట్లయితే నిలకడ లేనటువంటివిగా ఈ దినాన ఒక మాట చెప్తాం, రేపు మరొక మాట చెప్తాం. కాబట్టి ఇటువంటి నిలకడ లేనటువంటి మాటలతో, నిలకడ లేనటువంటి జీవితాలతో, నిలకడ లేనటువంటి తలంపులతో మనము జీవించడానికి మనము క్రైస్తవులుగా ఉండతగదు అనేటువంటి విషయాన్ని ఈ దినం మనం అర్థం చేసుకోవాలి. నిలకడ లేనటువంటి వాడు పతనం అయిపోతాడు. అంతేకాదు క్రైస్తవ జీవితం అంటేనే నిలకడ అయినటువంటిది, దానిలో ఏ మార్పు ఉండడానికి అవకాశం లేదు. మేము క్రీస్తు పక్షంగా ఉన్నట్లయితే క్రీస్తు పక్షంగా అలా నిలబడుకోవాల్సిందే, అంతే తప్ప ఈ లోకపు దాంట్లో ఇక్కడ ఒకలాగా మరొక చోట మరొకలాగా ఉండడానికి అవకాశం లేదు. అందుకనే ఈ దిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంలో 16వ అధ్యాయంలో 8వ వచనం అన్నాడు, గురిని నిలుపుచున్నాను, నేను కథవసరపడను, నీ కుడి చేతులు నిత్యము సుఖశాంతులు కలవు అంటున్నాడు. ఇక్కడ నిలకడైనటువంటి విశ్వాసముతో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగనే ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో 17వ వచనంలో మనం చూసినట్లయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములు మాట్లాడను. అనగా ప్రభు కొరకు మనము జీవిస్తున్నప్పుడు, ప్రభు కొరకు మనము ఈ లోకంలో నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు అనారోగ్యము కలగవచ్చు, లేకపోతే బాధలు కలవచ్చు, గాయాలు రావచ్చు. కానీ వాటిని మాన్పేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే అనేటువంటి విషయాన్ని దినాన స్పష్టపరుస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని గురించి మనం గమనించినట్లయితే ఈ యోహాను సువార్త యేసు ప్రభువుని గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతుంటుంది. సుమారుగా ఈ సువార్తను క్రీస్తు శకము 70వ సంవత్సరం ముందే రాయబడి ఉండవచ్చు అని బైబిల్ పండితులు సెలవిస్తున్నారు. అయితే ఈ యేసుకు ప్రియ శిష్యుడిగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ యోహాను యేసు ప్రభు యొక్క ఆత్మీయ సహవాసములో చాలా సన్నిహితుడు. శిష్యులందరికంటే యేసు ప్రభు యొక్క మనసును బాగా ఎరిగినటువంటి వాడు. అంతేకాదు యేసుతో సన్నిహితంగా ఉంటూ మరి యేసు ప్రభు యొక్క లోతైనటువంటి ఆలోచనలను లేక లోతైనటువంటి ఆ యేసు ప్రభు యొక్క మాటలను మన కొరకు ఆయన గ్రంథస్థం చేశాడు. యోహాను చాలా వృద్ధాప్యం వరకు, శిష్యులందరూ కూడా త్వరగానే గతించిపోయారు, కానీ యోహాను వృద్ధాప్యం వరకు ఆయన జీవించాడు. చాలా సంవత్సరాలు అతడు ఎఫెసు పట్టణంలో కూడా ఉన్నాడు. అతడు జెబెదయి కుమారుడుగా మరి క్రొత్త నిబంధనలో ఈ యోహాను 3 పత్రికలు కూడా రాశాడు. అయితే అతని యొక్క జీవితం చాలా కష్టాలతో కూడినప్పటికీ కూడా ప్రభు యొక్క ప్రత్యక్షతను గురించి చక్కటి వర్ణన ఈ గ్రంథంలో మనకి కనబడుతుంటుంది. యోహాను సువార్త మనం గమనించినట్లయితే ఈ మిగిలిన సువార్తలు చదివిన తర్వాత ఈ యోహాను సువార్తను మనం అర్థం చేసుకున్నట్లయితే క్రీస్తు యొక్క సువార్త చాలా స్పష్టంగా, క్రీస్తు యొక్క జీవితం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతేకాదు ఈ 4 సువార్తలు యోహాను సువార్త ఒక చాలా భిన్నంగా కూడా కనబడుతుంది. ఎందుకంటే క్రీస్తు యొక్క లోతైన మనస్సును, ఆత్మల గురించి సువార్తలో ఈ యొక్క యోహాను సువార్తలో మనం చూస్తాం. అందుకని అక్కడ అంటాడు, యేసు ప్రభు బోధించినటువంటి వాటిని చాలా గుప్తంగా అతడు యోహాను సువార్తకుడు లిఖితం చేస్తూ ఏమంటాడంటే యేసు ప్రభు యొక్క మాటను జీవాహారము నేనే అంటాడు. అలాగనే మరి లోకమునకు నేను వెలుగును అనే యేసు ప్రభు మాటను గ్రంథస్థం చేశాడు. అంతేకాదు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. అంతేకాదు నేను ద్వారమును అంటాడు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని అంటాడు. నేనే మార్గమును, సత్యమును, జీవము. ఈ మాటలన్నీ మనము యోహాను సువార్తలో ప్రత్యేకంగా మనం చూడవచ్చు. ఇక యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడినటువంటి లోతైన సంభాషణలన్నీ కూడా యోహాను సువార్తకుడే అతడు లిఖితం చేశాడు. అంతేకాదు ఈ యేసు
యేసు ప్రభు యొక్క చివరి కాలంలో ప్రభరాత్రి భోజన సంస్కారంలో యేసు ప్రభుతో శిష్యులు లేకపోతే శిష్యులతో యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలను ఈ 14వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు గ్రంథస్థం చేశాడు. అందుకనే మన సంఘము మరి ఈ అంశాల మీద యోహాను సువార్త మీద ఈ సంవత్సరము మనకి ఏర్పాటు చేసింది. అయితే యోహాను సువార్తను ఎవరు చదివినా మొట్టమొదటిగా యోహాను సువార్త చదివితే చాలా స్పష్టంగా ఉంటుంది. అందులో ఏమంటాడంటే యేసు యొక్క జీవితాన్ని గురించి మాట్లాడుతూ చివరి కాలంలోకి వచ్చిన చివరి అధ్యాయంలోకి వచ్చినడికి యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మనట్లును నమ్మి ఆయన నామమందు నిత్యజీవం పొందినట్లును ఇవి వ్రాయబడును అంటాడు. అంటే లూకా సువార్తికుడు ఆ చరిత్రను రాస్తే, మార్కు సువార్తలో జరిగినటువంటి విషయాలన్నీ మాట్లాడితే, మత్తయి సువార్త యూదుల కొరకు రాస్తే, యోహాను మాత్రము నూతన క్రైస్తవులందరికీ కూడా చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. అయితే ఈ రాయబడినటువంటి ఈ భాగంలో మనకి ఇవ్వబడినటువంటి ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే మరి ఈ రోజు యొక్క వచనాన్ని మొట్టమొదట 9వ వచనాన్ని చూసినట్లయితే నా ప్రేమ యందు నిలిచి ఉంటుంది అనగా ఇక్కడ క్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉండడము అంటే క్రీస్తునందు నిలిచి ఉండడమే అని అర్థమవుతుంది. ఇక్కడ అనగా క్రీస్తు ప్రేమలో మనం ఉన్నాము అని అంటే క్రీస్తునందు మనము జీవించే వారముగా ఉండాలి అంటాడు. క్రీస్తు మనలో ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు యేసు క్రీస్తును ఎంతగా ప్రేమించాడో అంతే సమానంగా యేసుక్రీస్తు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటే, మనము క్రీస్తు ప్రేమలో నిలకడగా ఉంటే మనము దేవుని యందు కూడా నిలిచి ఉంటాము అనేటువంటి విషయం మర్చిపోకూడదు. అయితే ఎలా ఉంటామంటే 10వ వచనం అంటాడు క్రీస్తునందు నిలిచి ఉండకు మనము క్రీస్తును ప్రేమించాలి. అనగా ఆయనలో నిలబడాలి అంటే, ఈ లోకంలో నిలకడగా ఉండాలంటే మనము క్రీస్తును ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలంటే మనం ఆయనకు లోబడి ఉండాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అయితే ఎలా అని మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతాడు. విశ్వాసమునకు మరి వినయము ఎంత అవసరమో ప్రేమకు కూడా వినయము అంతే అవసరము. అయితే వినయము లేనటువంటి ప్రేమ అబద్ధపు ప్రేమ. క్రీస్తుకు అవిధేయులుగా ఉండేటువంటి వారందరూ కూడా క్రీస్తును అంగీకరించడం లేదు. క్రీస్తును అంగీకరించకపోతే వారందరూ కూడా క్రీస్తును దేవుడుగా అంగీకరించడం లేదు. క్రీస్తును దేవుడుగా అంగీకరించకపోతే ఈ లోకము తర్వాత జీవితం మనకేమీ లేదు. కాబట్టి ఈ లోకంలో ఉంటుండగానే మనము క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండాలి, క్రీస్తును ప్రేమించాలి, క్రీస్తు యొక్క ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ఇక్కడ మనము క్రీస్తుకు లోబడి ఉన్నంత కాలము కూడా మనము ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటాము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అయితే ఎప్పుడైతే మనము క్రీస్తునందు ఉంటామో అప్పుడు యేసు ప్రభు వాగ్దానం చేసినట్లుగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ముగ్గురు మనలో నివాసం చేయడానికి అవకాశం కలుగుతుంది అనే విషయాన్ని మర్చిపోదు. అయితే క్రీస్తులో ఉండటం ద్వారా కలిగేటువంటిది ఏమిటి అంటే సంతోషం, ఆనందము. అయితే 11వ వచనంలో అదే మాట్లాడుతున్నాడు. ఆయన సంతోషము వారిలో ఉండేలా అంటే ఆయన తాను అనుభవించినటువంటి ఆ సంతోషాన్ని మనము కూడా అనుభవించేలాగా యేసుక్రీస్తు ఆనాటి శిష్యులకు చెప్పాడు. ఈ సంతోషము ఇది ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైనటువంటి సంతోషము, అనగా హృదయాంతరంగంలో నిండేటువంటి సంతోషము. అయితే యేసు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు. ఈ సంతోషము ఉన్నటువంటి వారు వారి శోధనలో కానీ హింసలలో కూడా వారు క్రీస్తు కొరకు నిలిచి ఉంటారు. అపోస్తలుడు పౌలును మనం అక్కడే చూస్తాం. క్రీస్తు సంతోషం పొందిన తర్వాత అతని ముందు ఎన్ని శ్రమలు ఉన్నా, యెరూషలేమును చంపడానికి ప్రయత్నం చేసినా అతను ముందుకు వెళ్ళాడు. అలాగనే మన సంఘ స్థాపకుడైనటువంటి మార్టిన్ లూథర్ కూడా ఆయన నాకు క్రీస్తు ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఏ రాజు ఏమి చేసినా పర్వాలేదు అని చాలా ధైర్యంతో ఉన్నాడు. ఆ సంతోషకరమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలంటే తప్పనిసరిగా మనము క్రీస్తుని కలిగి ఉండాలి. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో నివసిస్తాడో వారందరూ కూడా
ఆశీర్వదించబడతారు. వారందరూ కూడా దీనిని అనుభవిస్తారు. అందులోనే ఆ పరిశుద్ధాత్మ ఫలాలు మనము ఫలిస్తాం. ఆ పరిశుద్ధాత్మ ఫలాలు ఏమిటంటే మరి ఎఫెసీ గలతీ పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తలుడు పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఏమంటాడంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ ఫలాలని మన జీవితంలో ప్రభునందు నిలకడగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మనలో ఫలిస్తాయి. కాబట్టి ఈ దినాన ఈ వాక్య భాగాలని మనం గమనించినట్లయితే యేసు ప్రభు తన యొక్క అంతిమ ప్రయాణంలో తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలన్నీ చాలా అర్థవంతంగా ఉంటాయి. ఒక తర్వాత ఒకటి వెళ్ళిపోయే ముందు మనం ప్రయాణం చేసి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు అన్నీ మాట్లాడతాం. కానీ బస్సు ఎక్కేసిన తర్వాత లేదా ట్రైన్ ఎక్కిన తర్వాత మన దగ్గరకు వచ్చినటువంటి ఇలా చూడండి, అలా చూడండి, అలా ఉంటే ఇలాగంటే అంటూ ఉంటాం కదా. ఆ విధమైనటువంటి ఆ మాటలన్నీ కూడా ఒక వరుసల క్రమంలో కాకుండా ప్రభు ఏమైతే వాడికి బోధించాడో వాటన్నిటిని కూడా ప్రభు ఇక్కడ స్పష్టంగా వారితో మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అయితే ఆయన మనలను అంటే ఇక్కడ 12వ వచనాన్ని మనం చూసినట్లయితే యోహాను యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆజ్ఞను మళ్ళా రెండవసారి అంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో రాసినటువంటిదే మరలా ఇక్కడ రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకడినొకడు ప్రేమింపబడు. అంటే ఈ సంతోషము మనలో పరిపూర్ణము కావాలంటే మనము ఇతరులను అందరినీ ప్రేమించబద్ధులమైనాం. అందుకనే 13వ వచనం అంటాడు, ఒకరి ప్రాణాన్ని మరొకరి కోసం పెట్టడం చూపగలిగేటువంటి మహా గొప్ప ప్రేమను యేసుక్రీస్తు తన శిష్యులకు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఆ విధంగానే ఆయన వారిని బోధించాడు. ఆయన ఏమైతే చెప్పాడో చేసిన తర్వాతే చెప్పాడు తప్ప ఆయన చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాదు. కానీ ఈ దినాల్లో మనకు క్రైస్తవ లోకంలో కూడా క్రైస్తవులుగా ఉండవలసినటువంటి మనము అవునంటే అవును, కాదంటే కాదు అనవలసినటువంటి జీవితంలో కూడా ఒక మాట ఇక్కడ మరొక మాట అక్కడ నిలకడలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కనుకనే ఇది దేనికి గుర్తు అంటే ఆయన అంత్యకాలము సమీపంలో ఉన్నది. ఆయన అంత్యకాలం సమీపం ఉన్నప్పుడు ఏమి జరుగుతుందంటే ప్రేమ తగ్గుట వలన ఒకరి వైపు ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు దుర్భాషలు ఆడుకుంటూ ఉంటారు, కోర్టు కేసులకు ఎక్కుతూ ఉంటారు. ఏమైనా చేయడానికి తల్లిదండ్రులని పిల్లలు చంపేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులని చంపేస్తున్నారు. ఇదంతా కారణం ఏంటంటే ప్రేమ లోపించడమే, క్రీస్తు యొక్క ప్రేమ లోపించడమే. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మనలను ప్రేమించినట్లుగా మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలనేటువంటి ఆజ్ఞనిస్తున్నాడు. అంటే మనము క్రీస్తు కోసమే కాకుండా అంటే చూడండి, మనం యేసు ప్రభు ఆ మంచి సమరయ కథలో ఆ లేవీయుడు కానీ ఆ యాజకుడు కానీ దేవుని కొరకు ఉన్నట్టు వెళ్ళిపోయారు. కానీ యేసు ప్రభు ఏమి చెప్తున్నాడంటే మనము క్రీస్తు కోసమే కాకుండా మన సహోదరుల కొరకు కూడా మనము పరస్పరము ప్రాణము పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఈ కారణమే యేసు క్రీస్తు చెప్పినటువంటి విధంగా తన ప్రాణమును ఎందుకు ద్వేషించాలో ప్రభు ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు. అంటే ఒకరు తన ప్రాణాన్ని కనుక ప్రేమిస్తే వాడు క్రీస్తు కొరకు ఇతరులు కానీ లేకపోతే ఇతరుల కొరకు కానీ తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడడు. అంటే ఎవడైతే తన ప్రాణాన్ని ప్రేమించుకుంటాడో వాడు క్రీస్తు కొరకు ఉపయోగపడు, సమాజం కొరకు కూడా ఉపయోగపడు. అయితే యేసు ప్రభు తన స్నేహితులకే కాక తన శత్రువులకు కూడా తన ప్రాణము పెట్టినటువంటి విషయము మనం ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మన శత్రువులను మనం ప్రేమించాలని ఆజ్ఞయిస్తున్నాడు. అయితే మనము మన శత్రువుల కోసం ప్రాణము పెట్టాలి అనేటువంటి డైరెక్ట్గా యేసు ప్రభు చెప్పడం లేదు. కానీ మీరు ఇతరులను ప్రేమించాలి అని చెప్పడంలో ఎప్పుడైతే మనం ఇతరులను ప్రేమిస్తామో, ఇతరులు అంటే అందులో మనకి స్నేహితుడా శత్రువా అనేటువంటిది కూడా లేదు. ఎవరైనా సరే మనము ప్రేమించవలసిందే. కాబట్టి యేసుక్రీస్తు సమస్త మనుషుల కోసము ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. అది క్రైస్తవులు అనేటువంటి మనము ఆ ఆజ్ఞను పాటించడంలో నిలకడగా ఉండాలి. 14వ వచనంలో మనం చూసినట్లయితే యేసు తన శిష్యులను స్నేహితులు అని పిలుస్తున్నాడు.
వారినే కాదు, ఈ దినాన మనందరినీ కూడా స్నేహితులని పిలుస్తున్నాడు. అంటే ఇక్కడ యేసు స్నేహితుడుగా ఉండడానికి మనం ఏమీ చేయాలంటే ఆయన ఆజ్ఞలను మనము గైకొను వారముగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారానే దేవుడు మహిమపరచబడతాడు. మనము ఆయన బిడ్డలముగా ఈ లోకములో పేరు పొందుతాం. ఇక్కడ మనము గమనించినట్లయితే యేసు ప్రభు తన శిష్యులను ఎందుకు స్నేహితులుగా పిలిచాడు? ఎందుకంటే యేసు ప్రభు ఏమైతే తండ్రి దగ్గర నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా తన శిష్యులతో చెప్పాడు. అయితే ఇంకా కొన్ని చెప్పాలి, కానీ ఇంకా వారిలో పరిశుద్ధాత్ముడు రాలేదు. కాబట్టి మరణించి తిరిగి లేచిన తర్వాత వారందరికీ వాటిని చెబుతూ ఉంటే వాళ్ళందరూ చక్కగా అర్థం చేసుకున్నారనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాం. కాబట్టి శిష్యులు ఇక మీదట దాసులు కాదు అని చెబుతున్నాడు. ఇక్కడ అంటే ఎందుకు దాసులు కాదు అంటే వారి స్నేహితులుగా మార్చుకున్నాడు. అంటే ఇక్కడ మనము గమనించినట్లయితే యజమానుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు తన దాసునికి కారణం చెప్పవలసిన పని లేదు. కానీ ఇక్కడ యేసు ప్రభు సమస్తానికి కూడా కారణం చెప్తున్నాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను, నేను ఎందుకు మిమ్మల్ని చేయమన్నాను అనే విషయాలన్నీ మరొక స్నేహితుడు చెప్తాడు తప్ప యజమాని దాసుడికి చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు ఆయన వారిని శిష్యులందరినీ కూడా స్నేహితులుగా పిలిచాడు, మనలందరినీ కూడా స్నేహితులుగా పిలుస్తున్నాడు. అయితే దురదృష్టం ఏంటంటే ఈనాటి నాయకులు, ఈనాటి సంఘానికి నాయకులుగా ఉన్నటువంటి వారు సంఘంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క బిడ్డలను లేక విశ్వాసులను మరి దాసులుగా పరిగణిస్తున్నారు తప్ప స్నేహితులుగా వారు గమనించడం లేదు. అందుకే యేసు ప్రభు నేను ఎలా ఉండాలని కోరుకున్నారో మీరు అలా ఉండాలి. అంటే మీరు యాజకులుగా లేకపోతే నాయకులుగా ఉండాలంటే మీరు శిష్యుల పాదాలు కడగాలి, మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని సమానంగా ఎంచాలి అనేటువంటి విషయాలు చెప్పడానికే యేసు ప్రభు ఆనాడు వారి కాళ్ళను కూడా కడిగినట్లుగా మనం చూస్తాం. అయితే మనుషులు యేసు ప్రభువును వెంబడించడానికి ఎవరు కూడా మొదట నిర్ణయించుకోరు. దేవుని పిలుపు ఉంటేనే, దేవుడు ఎన్నిక చేస్తేనే. అందుకని అక్కడ అంటాడు, మీరు నన్ను ఎంచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎంచుకున్నాను అంటున్నాడు. ఈనాడు మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే భారతదేశ పరిస్థితులలో మనం ఎవరూ కూడా రోడ్డు మీదకు రావడానికి అవకాశం లేనటువంటి స్థితి నుంచి, మరి ఇతరులతో మాట్లాడలేనటువంటి స్థితిని గురించి, లేకపోతే దేవుని ఆరాధించడానికి అవకాశం లేనటువంటి స్థితిలో నుంచి దేవుడు నేను మీ తండ్రిని, మీరు నాకు బిడ్డలు అయినారు, నేను మీ దేవుడను అని చెప్పి ప్రభు మనల్ని పిలుచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. కాబట్టి మనము ఎన్నిక కాబడినటువంటి దేవుని జనాంగముగా, రాజులను యాజకులైనటువంటి వారుగా ఈ దినాన మనం అందరము మారిపోయాం. ఒకప్పుడు అంటరాని వారుగా ఉన్నటువంటి మనము ఈ దినాన దేవుడు మనలను ఎన్నిక చేసినటువంటి వాడుగా చేశాడు. కాబట్టి దేవుడు మనము చేస్తే మనము ప్రభువులోకి రావడం కాదు, కానీ దేవుడే మనల్ని పిలిచాడు, మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. మొదట యేసు పిలుస్తాడు, అప్పుడు అది అనుసరించడమా అనుసరించకపోవడమా అనేటువంటిది మనుషుల స్వాతంత్రము మీద, అనగా దేవుడు మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే మొదట ఒకడు పిలువబడితేనే తప్ప ఏ మనుషుడు కూడా యేసును వెంబడించలేడు అనేటువంటి విషయాన్ని యోహాను సువార్తికుడు 5వ అధ్యాయంలో చాలా తేటగా చెప్తున్నాడు. అయితే యేసు తన శిష్యులను ఎన్నుకోవడమే కాకుండా వారిని నియమించాడు కూడా. ఆ నియామకం ఏమిటంటే వెళ్ళడం, అంటే సాక్షులుగా ఉండడం. అంటే వెళ్ళి ఏమి చేయాలంటే ఫలించాలి. మీరు వెళ్ళి ఫలించడకు నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను అంటున్నాడు. అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు తీగలుగా ఉండాలి. తీగే పని ఏమిటి అంటే వేరు నుంచి వచ్చేటువంటి ఆ నీటిని తీసుకొని అది ఫలించాలి. అంటే ఈ వచనంలో ఫలించడం అంటే ముఖ్యముగా క్రీస్తునందు విశ్వాసములోనికి ఇతరులను కూడా తీసుకురావడం. ఇక్కడ మనము గమనించినట్లయితే మనముగా ఉండక క్రైస్తవులుగా దేవుడు మనందరికీ ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏమిటంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎంతమంది మేము చేస్తున్నాం?
ఈ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞని ఎంతమంది నెరవేరుస్తున్నాం? 10 ఆజ్ఞలు నెరవేర్చవచ్చేమో కానీ ఈ ఆజ్ఞని ఎంతమంది నెరవేరుస్తున్నాం? ఉదాహరణకి మన ఇంటిలో ఉన్నటువంటి భార్యకు చెప్పలేకపోతున్నాం, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి భర్తకు చెప్పలేకపోతున్నాం, లేక పిల్లలను దేవాలయం తీసుకురాలేకపోతున్నాం. ఇది ఏమిటి అంటే మనము దేవుని నుంచి సారాన్ని పొందుతున్నాం కానీ ఫలించలేకపోతున్నాం. మన కుటుంబాలు ఫలించాలంటే, ఆశీర్వాదంగా ఉండాలంటే, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలుగా ఉండాలంటే మనము దేవుని యొక్క సువార్తను మన కుటుంబంలో బిడ్డలకు ప్రకటించలేకపోవడానికి కారణం ఏమిటంటే మనకు అవకాశం లేదు. అవకాశాన్ని దేవుడు ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఏమిటి అంటే కుటుంబ ప్రార్థనల ద్వారా మన కుటుంబాలు ఫలిస్తాయి అనేటువంటి విషయాన్ని మరిచిపోవద్దని ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మనము గమనించినట్లయితే ప్రతి క్రైస్తవుడు కూడా ఫలించడానికి బయటికి వెళ్ళాలి. అంటే బహుశా దూరంగా వెళ్ళిపోమని చెప్పటం లేదు, కానీ మనము మాత్రం తప్పకుండా ఫలించడానికి, సువార్తను ప్రకటించడానికి, అనగా ప్రభు కొరకు వెళ్ళడానికి పిలువబడ్డాం. కనీసం మన కుటుంబం దగ్గరకు, మన పొరుగు వారి దగ్గరకు మనము పిలువబడ్డాం. వెళ్ళి ఫలించడం అవసరం లేదని ఏ మానవుడు కూడా తలంచడానికి అవకాశం లేదు. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని శిష్యుడే, యేసుక్రీస్తు శిష్యుడే. అలానే ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మిషనరీయే. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఆ పనిని మనము ప్రక్కన పెట్టి నిద్రపోతూ ఉంటే సంఘము జీవము కలిగినటువంటి సంఘముగా నిలవడానికి అవకాశం లేదు. అయితే ప్రతి క్రైస్తవునికి దేవుడిచ్చే పని ఎప్పుడు కూడా నిలిచే ఉంటుంది. అది ఎప్పుడు నిలిచే ఉంటుంది. కాబట్టి మనము దేవుని కార్యాలు చేస్తున్నట్లయితే ఆ కార్యం అలా కొనసాగుతూ ఉంటుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి పని నెరవేరుస్తూనే ఉండాలి. మనము దేవుని ఫలములు ఫలిస్తూ ఉంటే ఆ ఫలము మనకు స్థిరంగా ఉంటుంది. మనం చేసే ఆ దేవుని పని మనకు ఫలించేది దేవుని ఫలాలు అనేటువంటిది మరిచిపోకుండా ఆ సంతోషముతో ఇంకా పని చేయడానికి ముందుకు వెళుతూ ఉంటాం. కాబట్టి దేవుడు చెప్పినట్లు మనం చెప్పింది అంటే దేవుడు చెప్పింది మనం ఏమి చేస్తే మనం చెప్పింది ఆయన వింటాడు. అందుకే అంటాడు, మీరు నా నామమును ఏమడిగి నేను మీకు చేసి పెడతాను అని చెప్తున్నాడు. కాబట్టి ఫలించడానికి మనం ఎన్నో ప్రార్థన చేస్తూ అక్కడ చేస్తాం తప్ప ముందు మనం పని చేయడానికి సిద్ధపడటం లేదు. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. సులభంగా ఫలించడానికి చూస్తున్నాం తప్ప కష్టపడి ఫలించడానికి మనము ఇష్టపడటం లేదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. దేవుని మహిమ పరచడానికి మరియు ఆ మహిమను పంచుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది ఏమిటి అంటే ఫలించినప్పుడు ఫలించడానికి విధేయత అనేటువంటిది అవసరం. మనము వినయము గలవారైనప్పుడు మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుతాం అనే విషయాన్ని యోహాను సువార్త 14:21 చూస్తాం. మనము విధేయులప్పుడు మాత్రమే దేవుడు మనలో నివాసం చేస్తాడు అనే విషయాన్ని 23వ వచనంలో చూస్తాం, 14వ అధ్యాయంలో. అలాగనే విధేయత ద్వారా మనము క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటాము అనే విషయాన్ని 15వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి విధేయత ద్వారా మాత్రమే మనము దేవుని స్నేహితులం అవుతాము, లేక క్రీస్తు స్నేహము మనం పొందుతాము అనే విషయాన్ని 14వ వచనంలో మనం చూస్తాం. అంతేకాదు, మనము విధేయులుగా ఉన్నప్పుడు మాత్రమే, మనము దేవుని యొక్క నామములకు విధేయులముగా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. మనము క్రీస్తుకు విధేయులు ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇచ్చేటువంటి దీవెనలన్నీ కూడా మనం పొందగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ వచనంలో నా పేరట అనే పదాన్ని మనం చూస్తాం. అంటే క్రీస్తు నామమున అనేటువంటి భావము బదులు అక్కడ మనం ఏం ఆలోచన చేయాలంటే క్రీస్తుకు బదులుగా, అనగా ఆయన పేరట ప్రార్థన చేయడం కాదు, ఆయన బదులుగా మనం ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. యేసు ప్రభు సిలువలో కూడా ఆయన మానవ జనాంగం బట్టి ప్రార్థన చేశాడు. తను చంపుతున్నటువంటి వారి కొరకే ప్రార్థన చేశాడు. ఆయన జీవితం అంతా కూడా నేను నా తండ్రి పనుల మీద ఉంటాను, తండ్రి ప్రేమ ఉన్నాడు కనుక క్రీస్తు ప్రేమతోటే జీవించాడు. కాబట్టి ఆయన ప్రేమ యందు మనము నిలిచి ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా
కూడా మన జీవితాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు మనకు స్నేహితుడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఆ స్నేహితుని యందు మనము విధేయత కలిగి ఆయన మనకు ఏ పని అప్పగించాడో ఆ పనిని మనము స్పష్టంగా చేయాలి. అనగా యేసు ఈ లోకమును విడిచి వెళ్ళినప్పుడు ఆయన తన పనిని, తన యొక్క వ్యాపారాన్ని మన చేతిలో ఉంచాడు. ఆ ఇవ్వబడినటువంటి ఆ తలాంతులతో ఆయన పనిని, ఆయన వ్యాపారాన్ని మనము కొనసాగించాలి. ఏమిటి అంటే సమస్త జనులను శిష్యులుగా చేయడం. ఈ దినాల్లో సమస్త జనులను శిష్యులుగా చేయడము కాదు, కానీ అనేక మంది బోధకులు అనేటువంటి వారు బాధకులుగా మరి సమస్తమైనటువంటి వారి దగ్గర నుంచి డబ్బు లాగడమే తప్ప సువార్త ప్రకటించడం అనేటువంటిది, ఆత్మల రక్షణ భావం అనేటువంటిది లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ విషయాన్ని మనము గమనించినట్లయితే మనము చాలా చివరి కాలంలో ఉన్నాము అనేటువంటిది మర్చిపోవద్దు. మనము ఎప్పుడైతే ఫలించడం మొదలు పెడతామో, మరి యోహాను సువార్త 7:38 ప్రకారము జీవజల ప్రవాహములు మనలో నుంచి బయటికి వెళతాయి. అంటే ఎండిపోయి శ్రమలను అనుభవిస్తున్నటువంటి లోకము మీద సమస్త పరలోక ధనము, ఆశీర్వాదములు మరి కుమ్మరించబడడానికి దేవుడు మనలను నియమించాడు. మరి నియమించబడినటువంటి మనము నిద్రపోతూ కూర్చుంటే సంఘము ఎలా దేవుని వైపు తిరగగలదు, సంఘము ఎలా పోషించగలదు అనేటువంటి విషయాన్ని మనము మరిచిపోతున్నాం. మన నియామకాన్ని గురించి మనం ఏమి చేస్తున్నాం? ఇప్పుడు మనం ఏమి చేస్తున్నాం? మన నియామకము ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం. అది పాస్టర్ గారు, సంఘ పెద్దలు, సువార్తకులు, బోధకులు చేసే పని కాదు. క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కడు కూడా మిషనరీ, క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్కడు కూడా సేవకుడే, క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్కడు కూడా మరి యాజకుడే. కాబట్టి ఆ యాజకత్వాన్ని మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఎప్పుడైతే మనం ఆ పని చేస్తామో అప్పటి నుంచి సంతోషము, సమాధానము, ఆదరణ వంటి ఆశీర్వాదాలు మనకు దేవుడే దయచేస్తూ ఉంటాడు. కాబట్టి అపోస్తలుడు పౌలు అంటాడు, నేను నా సొంతం కాదు, నేను ఆయన వాడను, నేను ఆయన పరిచారకుణ్ణి, నాకు ఈ లోకమంతా పెంట కుప్పతో ఎంచుతున్నాను అన్నటువంటి అపోస్తలుడు పౌలు చేత బోధించబడుతున్నటువంటి మనము ఈ దినాన్న దేవుడు కాదు, ఈ లోకమంతా ఈ పెంట కుప్ప అంతా నాకే కావాలి, ఇక్కడే ఉండిపోతాను అన్నట్లుగా మన జీవితాలు మనము గమనిస్తున్నాం. జాగ్రత్త, మనం ఎటువంటి వారముగా ఉండాలి అనేటువంటి దేవుడు మనం చూస్తున్నాడు. మనం నిలకడగా ఉన్నట్లయితే దేవుడిలో నిలకడగా ఉండాలి. మనము నిలకడగా ఉన్నట్లయితే దేవుడిలో నిలకడగా ఉండాలంటే మొట్టమొదటిగా ఆయన యందు నిలకడగా ఉండాలి. రెండవది ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. తర్వాత మనం నిలకడగా ఉంటే ఆయనలో ఫలిస్తాం. ఆయన నిలకడగా ఉంటే ఆయన వల్లే ఇతరులను కూడా ప్రేమిస్తాం. ఆయన నిలకడగా ఉంటే ఆయన ప్రాణము పెట్టినట్టుగా మనము కూడా ఇతరుల కొరకు, సంఘము కొరకు, సువార్త కొరకు, సేవ కొరకు మనము కూడా ప్రాణము పెట్టువారముగా ఉంటాం. ఆయన వల్లే లేకపోతే నిలకడగా ఉన్నట్లయితే మనము ఆయన్ని వెంబడించడానికి మన తీర్మానము ఎప్పుడు కొత్తదిగానే ఉంటుంది. మనము నిలకడగా ఉంటే ఆయన చెప్పినట్లే మనము చేస్తాం, ఆయన బోధించినట్లుగానే మనము బోధించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆయనతో నిలిచి ఉండడం అంటే అంటాడు యోహాను సువార్త 13:34లో, మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించండి. కాబట్టి మన జీవితము ప్రేమమయమైనటువంటి జీవితం ఉండాలి. ఎప్పుడైతే ప్రభువునే మనము ప్రేమించడం మొదలు పెడతామో ఖచ్చితంగా ప్రభువులే మనము ఫలించేవారు. ఆయన మరణించడం ద్వారా సంఘము ఉజ్జీవింపబడింది. ఆయన మరణించడం ద్వారా సంఘము స్థాపన జరిగింది. సంఘములో స్థాపకులుగా ఉన్నటువంటి వారు తమ పనులు ముగించి వెళ్ళిపోయారు. ఆ భారాన్ని మనము అందుకోవాలి. అయితే ఆ భారము ఎంతమంది మోయడానికి ఇష్టపడుతున్నాం? మనము దేవుడిలో నిలకడగా ఉండాలంటే ఆయన యొక్క నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆయన శ్రమలలో కూడా ఆయన చాలా దేవుని యందు ఉండి, ప్రభువా నీ చిత్తమే
చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నాడు తప్ప అయినను నీ చిత్తమే అన్నాడు. మన క్రైస్తవ జీవితము మరి శ్రమలలో కూడా నిలకడగా ఉండాలి, విశ్వాసములో నిలకడగా ఉండాలి, యథార్థతలో నిలకడగా ఉండాలి, సత్యములో కూడా నిలకడగా ఉండాలి, విమనస్కులుగా మారిపోకూడదు. ఈ దినాన మనకి ఇవ్వబడినటువంటి ఈ వాక్య భాగాలన్నీ మనము గమనించినట్లయితే యేసు ప్రభు ఆనాటి శిష్యులతో చెప్పినటువంటి మాటలన్నీ కూడా మన హృదయాల్లో తలపోసుకుంటూ దాని మీద దేవుని యొక్క వాక్యము మీద నిలకడైనటువంటి విశ్వాసముతో ముందుకు కొనసాగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా బైబిల్ గ్రంథములో ఏ ఆశీర్వాదాలు వ్రాయబడ్డాయో, వాగ్దానం చేయబడ్డాయో అవన్నీ కూడా మన సొంతంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన మాట, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆయన ఇచ్చినటువంటి అన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నవి. కాబట్టి ఈ దినాల్లో మనమందరము ఈ విధంగా ఉండడానికి కారణం ఏమిటంటే పూర్తిగా ఆయన మీద ఉండకుండా ఆయన యొక్క విశ్వాసంలో నిలకడలేనటువంటి జీవితాలతో మనము కొనసాగుతున్నాం. ఇప్పటికైనా మన జీవితాలను మార్చుకుంటూ ప్రభు వైపు తిరిగి ప్రభు యొక్క విశ్వాసములో, నిరీక్షణ, ప్రేమలలో నిలకడగా ఉంటూ ఆయన చెప్పినట్లుగా నా ప్రేమ యందు నిలిచి ఉండుడి, ఆయన ప్రేమ యందు నిలిచి ఉండుడి. అప్పుడే మనము ఆయన మాటల అర్థాన్ని గ్రహించగలుగుతాం. మన ఆత్మ క్రీస్తు ఆత్మ వలె ఉండి మన మనస్సు దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉంటాం. ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. అటువంటి గొప్ప సమాధానం మనందరికీ కలగడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అటువంటి సమాధానం లోకంలో ఉన్న వారందరికీ కూడా ఇవ్వడానికి మనందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు. చివరిలో ఒక పాటను ముగించాలని చెప్పి మధుర 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 సేవ యేసు ప్రభు